ఆయన గారి పరిపాలన గురించి తెలవడానికి 9 ఏళ్ళు పడితే ఈయన నిజస్వరూపం తెలవడానికి 9 నెలలే పట్టిందనే భావన ప్రజల్లో బలంగా చర్చ జరుగుతా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజలకు ఏ కోపంతో అయితే ఓట్లేసి ఇది కావాలని కోరుకుంటారో అది నెరవేరలేని పరిస్థితి కనబడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక నిస్పృహ, ఒక నిరాశ యావత్ తెలంగాణ సమాజంలో ఆవరించినది. ఒక మంచి పరిపాలన కావాలనేటువంటి భావన కూడా ఉన్నది. ఇవాళ పంట పొలాలకు సంపూర్ణ నీళ్ళు అందాలి, వ్యవసాయం చల్లగా ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ కావాలి, చదువుకున్న యువతని ఈ రాష్ట్ర పురోగమనంలో భాగస్వాములు చేయాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక ఉంది. అందువల్లనే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. అంటే ఇట్లాంటి పాలకుల మీద, ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకొక షేప్ తీసుకుంటాయి. ఇవాళ కొత్త షేప్ తీసుకుంటా ఉంది. సామాజిక తెలంగాణ కావాల్సిందే, మంచి తెలంగాణకు పునాదులు వేసుకోవాల్సిందే అనేటువంటి భావన ఈ మధ్యకాలంలో బలంగా సాగుతూ ఉంది. దాని ఫలితమే ఇవన్నీ ఈ బీసీల కులగణన అనేది కావచ్చు, ఇతర కులగణన కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా తెలంగాణ మత్పరించకపోవచ్చు, మాయ చేసే గుణం లేకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం కర్రీ కాల్చి వాత పెట్టేటువంటి కల్చర్, ఆ ఒరవడి ఉన్నటువంటి తెలంగాణ కాబట్టి డెఫినెట్గా మార్పులు మళ్ళీ ప్రజలే తెచ్చుకునేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఆ పునాది ఇవాళ కనపడుతుంది.